కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10,000 కోట్లకు స్కామ్ చేయడానికి సిద్ధమైనట. ఇక రేవంత్ రెడ్డికి తోడుగా ఒక ఎంపీ కూడా ఉన్నాడట, అది బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ. మరి వీళ్ళు ఇద్దరు కలిసి కూడా ఆ భూమిని స్కామ్ చేసేటువంటి ప్రయత్నం చేసిరట. మొత్తానికి అది ప్రభుత్వ భూమి అని తేలిపోయింది. అటు హెచ్సియుకు సంబంధం లేదు, ఇక వేరే ఇండస్ట్రీలకు కూడా సంబంధం లేకుండా ప్రభుత్వ భూమి అనేది తేలిపోయింది. సరే, ప్రభుత్వ భూమి అయినా, ప్రభుత్వానికి సంబంధించిన భూమి అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ భూమిలో 30 బుల్డోజర్లు పెట్టి 30 జేసీబీలను పెట్టి రాత్రికి రాత్రి కుల్లగొట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇక ఈ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ భూమిని మొత్తానికి ఏదో ఒక బ్యాంకుకు కుదబెట్టి లేదంటే అమ్మకాలకు ప్రయత్నం చేసి ఆ డబ్బులు 30,000 కోట్లను రాబట్టేటువంటి ప్రయత్నం చేసిరట అటు ఎంపీ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కడితో కాకపోతే బీజేపీ ఎంపీని సహాయం కోరిండో, మరి బీజేపీ ఎంపీ నేనే వచ్చి మరి దీనికి హెల్ప్ చేస్తా అన్నాడో, మొత్తానికి మాత్రం ఇద్దరు కలిసి పెద్ద కుంభకోణానికి తెరలేకపోయారట. ఈ రకంగా ఇక మొత్తానికైతే అందులో జీవరాశులు అయితే ఆగమైపోయినాయి. చెట్లు నరకడం, జింకలు 3 జింకలు చనిపోయినాయంట. మరి ఆ 3 జంతువులకు కారణం, ఆ 3 జంతువుల మరణానికి కారణం ఎవలయ అంటే ముమ్మాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనే నిరంకుశ పాలన ఈ విధంగా ఉన్నది రాష్ట్రంలో. ఇక ఫ్యూచర్ సిటీకి మెట్రో రెడీ చేస్తున్నామని చెప్తా ఉన్నాడు. మెట్రోకి మొత్తం మార్గదర్శకాలు ఇయ్యిర్రి, లైన్లు గీయిర్రి, ఇక ఫ్యూచర్ సిటీ తయారు చేద్దాం, రాష్ట్రంలో రైతులు ఏమన్నా పోని కానీ ఇటు ఫ్యూచర్ సిటీ అయితే తయారు చేసుకుందాం మంచిగా బ్రహ్మాండంగా అన్నట్టుగా మొత్తానికి ఇగో మ్యాప్ కూడా చేతిలో పట్టుకున్నాడు ధర్మాత్ముడు. ఆ మ్యాప్ కూడా చేతిలో పట్టుకున్నాడు. ఫ్యూచర్ సిటీ కోసం ఆదేశాలట. మొత్తానికి డ్రై పోర్టు నిర్మాణం చేయండి, మొత్తానికి వాళ్ళతోని మొత్తానికి డిస్కషన్ చేస్తూ ఉన్నట్టున్నాడు. ఇక లెక్ వ్యూ పార్కులో జ్యోతి రావు పూలే విగ్రహ ఏర్పాటు పైన నాయకులతో చర్చిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి. చిత్రంలో మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్, ఇక జాజుల శ్రీనివాస్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అదే జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటు పైన నాయకులతో చర్చిస్తూ ఉన్నాడట. విగ్రహం కోసం పట్టుకున్నాడు ఈ పత్రం, మరి మెట్రో ఫ్యూచర్ సిటీ మెట్రో కోసం పట్టుకున్నాడు. మొత్తానికైతే రెండింటికి కూడా సంబంధంగానే ఆ పత్రాలు ఉంటాయి. మొత్తానికి ఇక అన్ని విషయాల్లో చర్చ జరుగుతూ ఉందన్నట్టు అక్కడ. ఇకపోతే ఇక్కడ అకాల వర్షాలతోని రైతుల పంటలన్నీ నేలపాలైపోతూ ఉంటే దాని గురించి పట్టించుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కోసం కేసీఆర్ ఏదైతే వరంగల్లో 27వ తారీఖున సభ పెట్టబోతుండో ఆ సభను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఇగో ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడతా ఉన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంది, తను చేయాల్సినటువంటి పనులేంది, తను చేయాల్సినటువంటి పనులు పక్కన పెట్టి ఇగో ఇలాంటి పనులకు తెరలేపుతా ఉన్నాడు. కమిషన్లు కొట్టాలంటే పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఇవ్వాలి, ఇక్కడ అక్కడ కొన్ని పనులు ప్రారంభించాలి, మంత్రులకు గట్టబెట్టాలి. ఈ ప్రయత్నం కాంట్రాక్టర్లు కూడా ఎవరు ఉంటారా, వాళ్ళ కుటుంబ సభ్యులైనట, ఎవరో కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకే ఈ కాంట్రాక్టులన్నీ అప్పచెప్పడం. మూసి ప్రక్షాళన అది కూడా తనకు సంబంధించిన వాళ్ళకే అప్పచెప్పే ప్రయత్నం చేసింది కానీ అది ఫెయిల్ అయిపోయింది. ఇక లగచర్లలో కూడా ఏదో కంపెనీ తీసుకొచ్చి దాన్ని కూడా వాళ్ళ చుట్టాలకి కట్టబెడదాం అనుకున్నాడు. అది కూడా దానికి ముఖ్యంగా తిరుపతి రెడ్డి అంట, వాళ్ళ అన్ననో వాళ్ళ తమ్ముడో తిరుపతి రెడ్డి దానికి శిరసావహించిండు. ఈయంత అది బెడిసి కొట్టింది. రైతులు మొత్తానికి ఎదురు తిరిగిండ్రు, రేవంత్ రెడ్డికి సుక్కలు చూపెట్టిరు, దాంట్లో కూడా ఓడిపోయిండు. తర్వాత ఏం చేసిండు, ఇక 400 ఎకరాల భూమి ఉన్నది కదా, ఈ 400 ఎకరాలను మనం పట్టేద్దాం అనుకున్నాడు. ఈ 400 ఎకరాలు కూడా గతంలో 2004 సంవత్సరంలో ఒక ఇండస్ట్రీకి అప్పజెప్పినారంట. అప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పజెప్పితే ఇక అది రాను 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 అతనికి కూడా చెందకుండా పోయింది. అది కోర్టులో పడింది, మొత్తం సుప్రీంకోర్టులో మొత్తానికి వాదనలు అయితే జరిగినాయి. ఇక 2024 మార్చిలో మొత్తానికి దీని మీద సదరు కోర్టు రిపోర్ట్ ఇచ్చేసింది. ఇది ప్రభుత్వ భూమి అన్నట్టుగా, అటు హెచ్సియుకు సంబంధం లేదు, ఇటు ఇంకా వేరే సంస్థలకు సంబంధం లేదు, ఇది ప్రభుత్వ భూమి అని ఒక నివేదిక మాత్రం బయటకు వచ్చేసింది, ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఇక దీని ప్రకారం ఇవాళ రేవంత్ రెడ్డి మరి ఆ రకంగా పనిచేసుకుంటూ పోతాడా, చెట్లను గుట్టలను పాములను చంపేసుకుంటూ పోయేటువంటి ప్రయత్నం, వాటిని సర్వనాశనం చేసే ప్రయత్నం చేసిండు. ఇక 400 ఎకరాల భూమిని ఎవరికో తాకట్టు పెట్టాలనేటువంటి ప్రయత్నం కూడా చేసిండంట ఆయన. సదరు ఇతనితో పాటు ఇంకో ఎంపీ కూడా
చేతులు కలిపిండు. మరి ఆ ఎంపీ ఆ పుణ్యాత్ముడు ఎవరు? మరి బీజేపీకి సంబంధించి బీజేపీలోనూ రాష్ట్రంలో తిరగనివ్వ బొర్రనియ్యా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. కాలు కూడా బయట పెట్టనియ్య, గల్లీలో బీజేపీలు తిరగొద్దు అన్నాడు. మరి తిరగొద్దు అని చెప్పి బీజేపీ ఎంపీతోనే సపోర్ట్ తీసుకున్నాడు. ఇది కథ. ఈయన చేసేటువంటి పని ఇట్లా ఉంటుంది. ఇక పర్యాటక మొత్తానికి విస్తరణ ప్రతిపాదనలు సిద్ధం చేయండి. ఏది? ఫ్యూచర్ సిటీ. ఆ ఫ్యూచర్ సిటీకి సంబంధించి మెట్రో పనులకు సంబంధించి మొత్తానికి విస్తరణ ప్రతిపాదనలు సిద్ధం చేయండి. పర్యాటక ఆకర్షణగా మొత్తానికి మీరాలం చెరువు, ఇక త్రిబులార్ సమీపంలో డ్రైపోర్టు నిర్మాణమట. లెక్ వ్యూ ఇక పార్కులో మొత్తానికి జ్యోతిరావు పూలే విగ్రహం, లెక్ వ్యూ పార్కులో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని నిర్మించాలని చెప్తా ఉన్నాడు. సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తానికి ఆదేశాలు జారీ చేసిందంట. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు కూడా 40 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాన్ని కూడా విస్తరించేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు అవసరమైనటువంటి తుది ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని చారిత్రక మొత్తానికి మీరాలం చెరువును కూడా సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయాలని కూడా, అందులోని దీవులను మొత్తానికి డెస్టినేషన్ వెడ్డింగ్కు చిరునామాగా తీర్చిదిద్దాలన్నారట మొత్తానికి. ఇక ప్రాంతీయ ఆలయ రహదారి త్రిబులార్ సమీపంలో రానున్నటువంటి 100 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా డ్రైపోర్టుకు రూపకల్పన కూడా చేయాలని సూచన. ఇక త్రిబులార్కు సంబంధించి అక్కడ రైతులు కూడా లడాయి చేస్తూ ఉన్నారట. ఇక్కడ కూడా భూములు ఇవ్వమంటారట రైతులు. మరి ఈ విషయంలో కూడా రేవంత్ రెడ్డికి మరి ఇంకా దెబ్బ దాకనట్టున్నది. దాంట్లో మరి సర్వే పూర్తయిందా కాలేదో తెలియదు, కానీ మొత్తానికి అక్కడ కూడా భూములు ఇస్తామని మాత్రం రైతులు ముందుకు వస్తలేరు. ఎక్కడ పోయినా రేవంత్ రెడ్డికి చెంపపెట్టులాగానే తగులుతూ ఉన్నాయి దెబ్బలు. ఇకపోతే అమెరికా పైన మొత్తానికి అమెరికా చైనా మీద 145 టారిఫ్ విధించింది. ఇక ఇప్పుడు ఏం జరిగిందంటే అమెరికా పైన చైనా సుంకం విధించిందట. 125% శ్వేత సౌధం చర్యకు ధీటుగా డ్రాగన్ స్పందన. ఇక ట్రంప్ నిర్ణయాలను ప్రతిఘటిద్దాం మొత్తానికి ఐరోపా దేశాలకు మొత్తానికి షీ జిన్పింగ్ పిలుపునిచ్చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని కూడా చైనా స్పష్టం చేసింది. అమెరికా బెదిరింపులు చేస్తే మేము అసలే భయపడమని చెప్పిందంట చైనా. ఇక ట్రంప్ బెదిరించడానికి ట్రంప్ అనేకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడతా ఉన్నాడని మనం చూస్తూనే ఉన్నాం. ట్రంప్ ఎన్ని కథలు ఎన్ని ఎత్తుగల్లేసినా చైనా అసలే భయపడదంట. చైనా కూడా మొత్తానికి సుంకం విధించింది అమెరికాపై. ఇక తమ ఉత్పత్తులపైన శ్వేత సౌధం విధించినటువంటి 45% సుంకాలకు ధీటుగా ప్రతిస్పందించింది అమెరికా. ఇక మొత్తానికి సరుకులపై సుంకాలను కూడా ప్రస్తుతం 48% నుంచి 125% పెంచుతున్నట్లు కూడా శుక్రవారం ప్రకటించింది. శనివారం నుంచే ఈ నిర్ణయం కూడా అమల్లోకి వచ్చిందంట. ఇకపోతే ఇక్కడ చూడండి, 3 దశలు ముప్పు తిప్పలు అంటూ మొత్తానికి ఎల్ఆర్ఎస్ను వీడని సాంకేతిక సమస్యలు 3 దశలుగా ఎల్ఆర్ఎస్ నిర్వర్తిస్తూ ఉన్నారట. కానీ 30 తిప్పలు పెడతా ఉన్నారట ఎల్ఆర్ఎస్కు సంబంధించి. ఇక ముందుకు వెనక్కి తిరుగుతున్నటువంటి దరఖాస్తులు, ఎల్ఆర్ఎస్కు సంబంధించిన దరఖాస్తులు అడ్డగోలుగా పేరుకపోయినాయి. అవి ముంగటికి వెనక్కి తిరుగుతున్నాయట కానీ ముందుకు పోతలేదట. ఇది 3 దశల్లో ఉంది. ఎల్ఆర్ఎస్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎల్ఆర్ఎస్ కట్టడానికి 3 దశల్లో 30 తిప్పలు పెడతా ఉన్నట ప్రభుత్వానికి. ఇక సమాధానం చెప్పలేక తలపట్టుకుంటున్నటువంటి అధికారులు. ఏమైందంటే తలపట్టుకునే పరిస్థితి. సైట్ రావట్లేదా, మరి ఏం చెప్తారో తెలియట్లేదు. ప్రభుత్వ వైఖరి మొత్తానికి, ప్రభుత్వ నిర్లక్ష్యం. ఇక ఎల్ఆర్ఎస్ లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం కోసం ఇక ప్రభుత్వం కల్పించినటువంటి 1 టైం సెటిల్మెంట్, ఇక మొత్తానికి ఓటీఎస్ను కూడా సాంకేతిక సమస్యలు వీడటం లేదు. ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కూడా ప్రయత్నిస్తున్నప్పటికీ కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. అరే ఇట్లెందుకు ఎదురవుతూ ఉన్నాయి? కొత్త సవాళ్ళు ఎదురవుతూ ఉన్నాయట. ఇక లేఅవుట్లకు సంబంధించి కొన్ని వందల దసరాలు కూడా L2, L3 స్థాయిలో కనిపించకపోవడంతో ప్రక్రియ మొత్తానికి అసంపూర్తిగా నిలిచిపోతుంది. ఇక వివిధ దశల్లో జరగాల్సినటువంటి ఈ మొత్తం వ్యవహారం ఎక్కడికక్కడ ఆగిపోతుండటంతో దరఖాస్తులకు సమాధానం చెప్పలేక ఇక కింది స్థాయి సిబ్బంది నానా పాట్లు పడుతున్నారు. మొత్తంగా సాఫ్ట్వేర్ లోపాల కారణంగా
ఉత్పన్నమవుతున్నటువంటి ఈ సమస్యలు ఓటీఎస్ పథకం లక్ష్యాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి. ఇక స్థలాల క్రమబద్ధీకరణకు వచ్చేసి 25% రాయితీతో అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఉత్తర్వులు జారీ చేసినటువంటి సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ అమలులో భాగంగా రెవెన్యూ నీటిపారుదల శాఖల నుంచి కూడా సేకరించిన సమాచారాన్ని కూడా పురపాలికల్లో ఉన్న సమాచారంతో సమన్వయం చేసేందుకు కూడా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇక సిజీజీతో మొత్తానికి ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేయించారు. ఇక దరఖాస్తుదారుడి స్థలం మొత్తానికి ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా, ఇక నిషేధిత జాబితాలో ఉందా అనేది కూడా సాఫ్ట్వేర్ విశ్లేషిస్తుందట. మొత్తానికి కొత్త సాఫ్ట్వేర్ కూడా తీసుకొచ్చారట. మరి సాఫ్ట్వేర్ తీసుకొచ్చినాక కూడా పనులు అవుతున్నాయో అవుతలేదో తెలవట్లేదు. మొత్తానికి తిప్పలు పెడతా ఉన్నదట. అది ఏది సైటే ఈ క్రమబద్ధీకరణకు సంబంధించి ఈ లేఅవుట్తోని ప్లాట్లు ఎవరైతే లేఅవుట్ ప్లాట్లు కొన్నారో వాటిని వన్ టైం సెటిల్మెంట్తోని క్రమబద్ధీకరణ చేయాలి. వాళ్ళ పేరు మీద చేసుకోవడానికి ఎల్ఆర్ఎస్ అనేటువంటి వ్యవస్థను తీసుకొచ్చిరు. ఇక ఈ ఎల్ఆర్ఎస్తోని మొత్తానికి అందరు కూడా ప్లాట్లు క్రమబద్ధీకరణ చేసుకోవాలనుకుంటే ఇక ఆ వ్యవస్థ మొత్తానికి తిప్పలు పెడతా ఉన్నదట. దానికి కావాల్సి కొత్త సాఫ్ట్వేర్ను కూడా తయారు చేసిరట. ఆ సాఫ్ట్వేర్ కూడా మరి ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తుందా, మరి రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయా, క్రమబద్ధీకరణ జరుగుతుందా జరగట్లేదా, మరి ఏం జరుగుతుందో మొత్తానికి ఇక ముందు తెలుస్తుంది. ఇక దరఖాస్తుదారుడి స్థలం అది ఇంకొక విషయం ఏంటంటే దరఖాస్తుదారుడి స్థలము ఎఫ్టీఎల్ జోన్లో ఉందా బఫర్ జోన్లో ఉందా అనేది కూడా ఆ సాఫ్ట్వేర్ మొత్తానికి కనిపెట్టి చెప్పేస్తారట. సాఫ్ట్వేర్లో మొత్తానికి లోపాలతో వాస్తవానికి మార్చి 31 నాటికి గడువు ముగిసిపోగా ప్రభుత్వం ఏప్రిల్ చివరి వరకు మొత్తానికి మార్చి 31లోగా ఈ గడువు ముగిసిపోవాలి. కానీ ప్రభుత్వం ఏప్రిల్ చివరి వరకు కూడా పొడిగించిందట. క్రమబద్ధీకరణ కోసం మొత్తం 25,67,495 మంది దరఖాస్తు చేసుకున్నారు. అమ్మ రాష్ట్ర వ్యాప్తంగా. ఇక వారిలో వచ్చేసి 20,495 మందికి నిబంధనల మేరకు స్థలాలు ఉన్నట్టు కూడా నిర్ధారించి ఫీజు చెల్లించాలంటూ కూడా లేఖలు పంపారు. ఇకపోతే మార్చి చివరి నాటికి దాదాపు 5 లక్షల మంది సొమ్ము చెల్లించారు. ప్రభుత్వం మొత్తానికి గడువును మరో నెల పొడిగించడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు దీన్ని వినియోగించుకునేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి అంశం అంట. మొత్తానికి భూభారతి వస్తూ ఉన్నది. ఇక 14 శిల్పకళా వేదికగా నూతన రెవెన్యూ చట్టాన్ని ఆవిష్కరించనున్న 14వ తారీఖున కొత్త రెవెన్యూ చట్టాన్ని ఎవరు ఆవిష్కరిస్తారు? సీఎం అంట. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించబోతుండట. కేసీఆర్ పెట్టిన ధరని పీకి పారేసిండు ఇక రేవంత్ రెడ్డి. ఆయనకు నచ్చలే. టీఎస్ అని ఉంటే టీఎస్ను పీకి పారేసి టీజీ పెట్టిండు. తెలంగాణ తల్లిని వీకేసి ఇంకో తెలంగాణ తల్లిని పెట్టిండు. ఈ రకంగానే ధరణిని తీసిపాడేసి భూభారతి అనేటువంటి పోర్టల్ తీసుకొచ్చిండు. ఈ భూభారతి సక్రమంగా పనిచేస్తే బాగానే ఉంటుంది. లేకపోతే రేవంత్ రెడ్డికి పిడిగుద్దులే. ఇక చక్కగా పనిచేయకపోతే రేవంత్ రెడ్డి మీద దుమ్మెత్తిపోస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతులైనా. కొత్త పోర్టల్ తీసుకొచ్చిండు కదా, ఈ పోర్టల్ సరిగా పనిచేస్తేనే బాగుంటుంది, లేదంటే ఇంకో రకంగా ఉంటుంది. ఇక విద్యా హక్కు చట్టం అమలుపైన 21లోగా అఫిడవిట్ సమర్పించండి అంటూ హైకోర్టు మొత్తానికి స్పష్టం చేసిందంట. విద్యా హక్కు చట్టం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2024 అక్టోబర్ 10న జారీ చేసినటువంటి ఉత్తర్వుల కార్యాచరణ పైన ఈ నెల 21లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్యా హక్కు చట్టం 2009లోను ఇక సెక్షన్ 12(1)(c)ని కూడా అమలు చేయకపోవడాన్ని కూడా మొత్తానికి సవాలు చేస్తూ 2020లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ పాల్, జస్టిస్ యారా ఇక వేన్ మొత్తానికి రేణుకలతో ఇక కూడినటువంటి ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టిందట. మొత్తానికి విద్యా హక్కు చట్టం అమలు పైన మొత్తానికి 21లోగా కొత్త విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో దాని అమలు పైన 21లోగా అఫిడవిట్ సమర్పించండి అంటూ హైకోర్టు చెప్పినటువంటి అంశం. ఇక ప్రభుత్వానికి ఇక కమిషన్లు పోయినాయనేటువంటి బాధలోనే కేటీఆర్ కడుపు మంటతో మాట్లాడుతూ ఉన్నాడట. ఈ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నాడు, కమిషన్లు పోవడం కాదు కడుపు మంట ఉన్నది ఇలా మీకు. 400 ఎకరాలు చేతికి వచ్చినట్టే వచ్చి జారిపోయిందిరా కొడుక అని మీరు అనుకుంటారు. అంత కష్టపడి తెల్లందాకా జేసీబీలు పెట్టి నానా గందరగోళం చేసి దాన్ని ఓ కంపెనీకి ముడిపెట్టి 10,000 కోట్లు సంపాదించేటువంటి ప్రయత్నంలోనే ఫెయిల్ అయిపోయినాం. ఇప్పుడు ఏడవాల్సింది మరి కేటీఆరా, మహేష్ కుమార్ గౌడ, లేకపోతే రేవంత్ రెడ్డి?
రేవంత్ రెడ్డికి మొత్తానికి ఏడుపులు మిగిల్చింది మరి మీ మంత్రులేనో, మరి ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్దే ఇలా పాత్ర ఉందేమో మరి తెలియదు కదా. ఇక కంచె గచ్చిబౌలి భూములను అన్యాక్రాంతం చేయాలనుకున్నారు. ఎవరు చేయాలనుకున్నారు? కంచె గచ్చిబౌలి భూములను అన్యాక్రాంతం చేయాలనుకున్నారు. 10 సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉన్నది. కేసీఆర్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. స్టార్టింగ్లో ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ దళమే. కేసీఆర్ పోండ్రాబోయి అక్కడ పోయి ఆ కంచెను మొత్తం గులగొట్టుర్రు అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా పోయి కబ్జా చేసేటోళ్ళు. గట్లాంటి కేసీఆర్ మరి 400 ఎకరాలను ఎందుకు ముట్టుకోలే? అప్పుడు 400 ఎకరాలను ముట్టుకోలే. ఇవాళ మీరే అన్యక్రాంతం చేయాలనుకుంటురు, మీరే మొత్తం అమ్మే ప్రయత్నం చేస్తురు అని మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నాడు. నిజానికి చెప్పాలంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే కేసీఆర్ ఎక్కడైతే కుక్కకి టికెట్ ఇచ్చి ఆయన కుక్కకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి దానికి ఓటేయరా అంటే ఓటేసిరు రాష్ట్రంలో ఉన్న ప్రజలు. అట్లాంటి కేసీఆర్ మరి 400 ఎకరాల భూమిని అప్పుడు ఎందుకు ముట్టుకోవడం ఆయనకు గోరుతో సమానం, ఎంటికతో సమానం. అప్పుడు కేసీఆర్ 400 ఎకరాలను ఒక్కసారి ఏ జిల్లాకు సంబంధించి ఏ నియోజకవర్గానికి సంబంధించి ప్రజల్ని అక్కడికి పోండి అంటే వాళ్ళే ప్రత్యేకంగా డబ్బులు పోగు చేసుకొని బండ్లు కిరాయిలు తీసుకొని ఆడికి పోయి భూమిని మొత్తం సాగు చేసేవాడు గొడ్డన్లు పట్టుకొని. ఇక ఈ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నాడు ఇవాళ మాట. కేసీఆర్ వీళ్ళేనట అన్యక్రాంతం చేయాలనుకున్నారట. వీళ్ళతోని సాధ్యం కాలే. ఇవాళ సగానికి సగం ఎట్లా ఉన్నారంటే సగం బీజేపీ, సగం బీఆర్ఎస్, ఇక పోడు మిగిలింది మాత్రమే కాంగ్రెస్. ఇక కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి కమిషన్ల కోసం భారాస తన 10 ఏళ్ల పాలనలో వాటిని పట్టించుకోకుండా వదిలేసిందని కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఏంటంటే ఇక్కడ కమిషన్ల కోసం భారాస తన 10 ఏళ్ల పాలనలో వాటిని పట్టించుకోకుండా వదిలేసిందట. ఈ ముచ్చట చూడురి. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్కు చేతగా లేదన్నట్టుగా చెప్తా ఉన్నాడు. నేను ఇప్పటిదాకా చెప్పిన కేసీఆర్ అనుకుంటే 400 ఎకరాలు అప్పుడే ఆ 4th సిటీ చేసేటోడో 5th సిటీ చేసేటోడో మొత్తానికి హైదరాబాద్లో ఏదో ఒక రూపానికి ఏదో ఒక దానికి మాత్రం కట్టబెట్టి దాంట్లో కన్స్ట్రక్షన్ జరిగేది. అప్పుడు ఎవ్వరు లేరు, కాంగ్రెస్ వాళ్ళు లేరు, బీజేపీ వాళ్ళు లేరు, వాళ్ళకి అసలు ఛాన్సే లేదు. ఒక టికెట్ ఏమో వచ్చిందంట, బీజేపీకి 1 సీటే వచ్చింది. అప్పుడు ఎంపీలు 4 ఏమో ఉన్నట్టున్నారు, ఎమ్మెల్యే 1, 4 ఎంపీలు. కాంగ్రెస్లో అసలు మొత్తమే లేదు కావచ్చు నాకు తెలిసి, లేకపోతే 2, 3 వచ్చినట్టున్నాయి సీట్లు. ఇకపోతే ఆ భూముల్లో 10,000 కోట్ల ఆర్థిక మోసం. ఇగో ఈయన చెప్పే మాటలకు కేటీఆర్ చెప్పే మాటలకు పొందడం చూడుర్రి. ఆ భూమి 10,000 కోట్లకు మోసం చేసే ప్రయత్నం చేసిర్రు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు. ఇక టీజీఐఎస్సికి కంచె గచ్చిబౌలి భూముల హక్కులు బదిలీ చేయకుండానే బ్యాంకు రుణం. మొత్తానికి టీజీఐఎస్సికి కంచె గచ్చిబౌలి భూముల హక్కు బదిలీ చేయకుండానే బ్యాంకు రుణం. అసలు టీజీఐఎస్సికి కంచె గచ్చిబౌలి భూములు బదిలీ చేయకుండానే బ్యాంకు రుణం ఇచ్చేసే ప్రయత్నం చేసిందట. ఏదో ట్రస్ట్ వచ్చిందంట మధ్యలో, ఆ ట్రస్ట్తోని మొత్తానికి బిఎన్ ఏదో సంస్థకు ట్రాన్స్ఫర్ జరిగిందట. ఈ భూమి ట్రాన్స్ఫర్ జరగగానే దీనికి తీసుకుపోయి ఐసిఐసిఐ బ్యాంకులో పెట్టి కుదబెట్టి 10,000 కోట్లకు తెరలేద్దామనుకున్నారట మొత్తానికి. ఇది ప్రయత్నం వీళ్ళు చేసేది. ఇకపోతే ఈ వ్యవహారంలో సూత్రధారి ముఖ్యమంత్రి, ముఖ్యంగా ఈ వ్యవహారంలో వెనకుండి నడిపించేది ముఖ్యమంత్రి. ఇకపోతే సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ఇందులో భాజపా ఎంపీ ఇక ప్రమేయం కూడా ఉందని ఆరోపణ. ఇకపోతే కంచె గచ్చిబౌలి భూముల వెనుక 10,000 కోట్ల ఆర్థిక మోసం జరిగిందని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఇక టీజీఐఎస్సికి కేవలం జీవో ద్వారా భూ కేటాయింపులు మాత్రమే చేశారని, సాంకేతికంగా భూముల బదలాయింపు ప్రక్రియ జరగనే లేదన్నారు. ఇక ఈ మొత్తం వ్యవహారంలో థర్డ్ పార్టీ సంస్థలు కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. థర్డ్ పార్టీ సంస్థలు ట్రస్ట్ పోయింది, బిఎన్ అనేటువంటి ఏదో సంస్థ వచ్చిందట, బిఎన్ ఇంకేదో దాని పేరేదో ఉన్నది, ఆ సంస్థకు కట్టబెట్టిరు. ఆ సంస్థకు ఈ టీజీఐసి వాళ్ళు ఆ సంస్థకు భూమిని మొత్తానికి మార్పిడి చేసిండ్రంట. మరి ఇది ఎట్లా రిజిస్ట్రేషన్, ఏ రకంగా మార్పిడి చేసిరో మరి అది ఎట్లయిందో తెలియట్లేదు. వీళ్ళకే హక్కులు లేవు, ఈ హక్కులు లేని వాళ్ళు పోయి ఇంకోళ్ళకి హక్కులు ఇచ్చిరట. ఇది కథ. ఇకపోతే జిల్లాకు 30 బడుల్లో ప్రీ ప్రైమరీ, మొత్తానికి జిల్లాకు 30 బడులలో, ఒక జిల్లాలో 30 బడులలో ప్రీ ప్రైమరీ అందించబోతున్నాం. చదువు గురించి రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని ఖర్చు పెట్టినా సంతోషమే, నువ్వు ఎంత ఖర్చు పెట్టినా సంతోషమే, నువ్వు ఎంత
అభివృద్ధి చేద్దాం అనుకున్న చదువును యంగ్ ఇండియా చేస్తా అన్నట్టున్నావు కదా, యంగ్ ఇండియా, యంగ్ తెలంగాణ చేయి ఫస్ట్, సరిపోతుంది. ఇండియా గురించి ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళ రాష్ట్రాలు వాళ్ళు చూసుకుంటారు. కానీ నీ రాష్ట్రాన్ని ముందుగాల చక్కబెట్టు, ఇల్లు చక్కబెట్టి పక్కింటోళ్ళ ఇల్లును చక్కబెట్టాలంట. ఇక్కడ తెలంగాణను యంగ్ తెలంగాణ చేస్తా అని చెప్పక యంగ్ ఇండియా చేస్తానని చెప్తా ఉన్నాడు. ఇకపోతే అంగన్వాడీ కేంద్రాలు ఉన్న పాఠశాలలే ఎంపికనట. మొత్తానికి అంగన్వాడీ కేంద్రాలు ఉన్నటువంటి పాఠశాలలే ఎంపిక చేసుకొని అందులో ప్రీ ప్రైమరీ నడిపిస్తారంట. మొత్తానికి రాష్ట్రంలో ప్రతి జిల్లాలోని 30 ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రీ ప్రైమరీ నిర్వహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించి అంగన్వాడీ కేంద్రాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ప్రాంగణాలను అందుకు ఎంపిక చేయనుంది. ఇక ప్రీ ప్రైమరీ తరగతులను కూడా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో విద్యాశాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను కూడా ప్రవేశపెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ పాఠశాలను ఎంపిక చేయాలి, ఎప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో నడుస్తున్నటువంటి తరగతులకు కంటే భిన్నంగా ఏం చేయాలో చర్చించారట. ఇక తొలి దశలో వచ్చే విద్యా సంవత్సరం 2025-26 నుంచి జిల్లాకు మొత్తానికి 33 జిల్లాలకు 990 ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని నిర్ణయించినాము అని చెప్తారు. ఇగో ఇది కథ. కేంద్రాల్లో నడుస్తున్న తరగతులకు మొత్తానికి అంటే భిన్నంగా ఏం చేయాలో కొత్తగా ఇప్పుడు కేంద్రాల్లో నడుస్తున్నటువంటి స్కూళ్ళకు సంబంధించి భిన్నంగా కొత్తగా ఏం చేయాలి, ఏ రకంగా వాళ్ళకు చదువు చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నట ప్రభుత్వం. ఇకపోతే మళ్ళీ నకిలీ విత్తనాలు బెడద. ఇగో నకిలీ విత్తనాల బెడద మళ్ళా రాష్ట్రంలోకి చొరబడతా ఉందంట. రైతులు విత్తనాలు కొనే ముందు కొంచెం ఆలోచన చేయండి. మరి నకిలీ విత్తనాలు తీసుకొని పోయి పంట పెట్టి 6 కాలం కష్టపడి పంట చేతికి రాకపోయేసరికల్లా మీరు ఆగమైపోవడం కంటే విత్తనాలు తీసుకునే ముందే సక్రమమైనటువంటి విత్తనాలు తీసుకుంటే పంట బ్రహ్మాండంగా పడుతుంది. మరి నకిలీ విత్తనాలు తీసుకొని పోయి ఈ నకిలీ విత్తనాలు అమ్మేటోడు సంచులు నింపుకుంటాడు, పైసలు తీసుకపోయినోడేమో సంచులు బొడగొట్టుకుంటాడు, పైసలున్న సంచులు ఖాళీ చేసుకుంటాడు. ఇది పరిస్థితి. ఇవాళ ఏ విషయంలో చూసినా మందు తయారు చేసేటోడు ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుంది, వాడి ఇంట్లో ధనం కూడా అడ్డగోలుగా ఉంటుంది. తాగేటోని ఇల్లు మొత్తం వాసాల కాడికి వెళ్ళి ఊడిపోతాయి, వాడికి ఏముండదు. తాగేటోని బతికేమో బిచ్చగాని లెక్కుంటుంది, పోసేటోని బతికేమో మధ్యలో ఇంకోళ్ళు ఉంటారు అమ్మకాలు చేసేటోళ్ళు, వాళ్ళు కూడా ఓ మిడిల్లోనే ఉంటారు. ఇక తయారు చేసినోడైతే బెంజ్ కార్లో తిరుగుతాడు. మరి వాడు ఇక్కడ నాశనం అయిపోతాడు, మరి మందు తాగి బికార్ అయిపోతుండు, అలా కుటుంబ సభ్యుల్ని ఆగం చేస్తుండు, అఘాయిత్యాలకు పాల్పడుతుండు, ఇంట్లో తాలిబొట్లు పుస్తెలు బంగారం అమ్ముతుండు, రోజు పంచాయతీ అవుతుందని తయారు చేసేటోనికి ఇంత కూడా అనిపించదు. మానవత్వం లేకుండా పనిచేస్తూ ఉంటారు వాళ్ళు. ఇక నకిలీ విత్తనాల గురించి చూడరు. ఇతర రాష్ట్రాల నుంచి రవాణా ఇప్పటికే పలు మూటల పట్టివేత. ఇతర రాష్ట్రాల నుండి ఆల్రెడీ రవాణా జరుగుతూ ఉన్నదట. ఆల్రెడీ ఇప్పటికీ కొన్ని మూటలు కూడా పట్టిరట నకిలీ విత్తనాలు. ఇక ములుగు జిల్లా వెంకటాపురం, కన్నాయిగూడెం, వాజేడు మండలాల్లోని ఇక 55 గ్రామాల్లో పేరొందినటువంటి కంపెనీలన్నీ నమ్మి కంపెనీలవన్నీ నమ్మి 1370 ఎకరాల్లో మొక్కజొన్న విత్తనాలు వేసినటువంటి 618 మంది రైతులు నష్టపోయారు. ఇక ఖమ్మం జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయారట. ఇక హైదరాబాద్ శివార్లోని బాచుపల్లిలో మార్చి 2వ వారంలో నకిలీ పత్తి విత్తనాల ముఠాను కూడా మొత్తానికి పోలీసులు పట్టుకున్నారు. 17.5 లక్షల విలువైన 700 కిలోల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ జిల్లాలో మార్చి 4వ వారంలో 78.63 లక్షల విలువైన నకిలీ విత్తనాలను కూడా పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా గత 5 ఏళ్లుగా ఇదే వ్యవహారం నడిపిస్తున్నట్లు గుర్తించారు. 5 ఏళ్ల నుండి నడిపిస్తూ ఉన్నదట ఈ ముఠా, నకిలీ విత్తనాల ముఠా. ట్యాంక్ అంతా కష్టం చూపాలి పరిష్కారం. ట్యాంక్ అంతా కష్టం చూపాలి పరిష్కారం. ట్యాంక్ మొత్తం కష్ట పరిస్థితుల్లో ఉన్నది. ఇది ఏంది తాళ్ళు కట్టి ఆపుతా ఉన్నట్టున్నారు. ఈ ట్యాంక్ ఎక్కడున్నదో ఏమో. ఇది గిట్లా పడ్డదంటే ఇళ్ళని పోతాయి. మంచినీటి ట్యాంకు పై నుంచి 2 వైపులా ఈ చిన్న పైపులు మొత్తానికి ఏమిటి అని అనుకుంటున్నారా? తాగునీటి కోసం ఆయా నివాసాలు వారు ఏర్పాటు చేసుకున్నవి ఇంటింటికి నల్ల ఉండాలి కదా, ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా? ఆదిలాబాద్ జిల్లా ఇడ్చోడ మండలం 7 నంబర్ గ్రామంలో 10 కుటుంబాలకు వెళ్లే మిషన్ భగీరథ పైపు లైన్
ఇక 3 ఏళ్ల కిందట సీసీ రోడ్లు వేయడంతో పూర్తిగా పాడైపోయింది. వాటి కింద పైప్ లైన్ ఉండిపోవడంతో నీరు రాక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులకు కూడా మొరపెట్టుకున్న ఫలితం లేకపోవడంతో నీటి కోసం ట్యాంకులో పైపులు వేసి ఇక గ్రావిటీ ద్వారా ఇల్లులోకి తీసుకొస్తున్నారు. అయ్యో ఇవి తాళ్ళు కాదంట, పైపులంట. తాళ్ళు కాదు ఇవి, పైపులు. ఏకంగా పైపులు ట్యాంక్ లోపడేసి ఇళ్ళకు సరఫరా చేసుకుంటున్నారట. అధికారులకు చెప్తే అసలు పట్టించుకోవట్లేదంట. అదేదో కొత్త సీసీ రోడ్డు పోసినప్పుడు ఆ సీసీ రోడ్డు కిందనే పోయినట్ట పాత పైపులన్నీ. ఇక జంగు తినిపోయినట్టున్నాయి. మరి మా కొత్త పైపులు వేయరా అంటే ఎవడు వచ్చేటోళ్ళేడు అక్కడ దిక్కు. లేకపోయేసరికి ఇక వాళ్ళే కొత్త బెండ పైపులు తెచ్చుకున్నట్టున్నారు. రబ్బర్ ప్లాస్టిక్ పైపులు తీసుకొచ్చి అలా వారేసుకొని ఇండ్లకు పార్సల్ చేసుకుంటున్నట్టు. ఇక ఇవన్నీ ఊగులాడేటి. అయ్యో ట్యాంక్ పడిపోతుందని దారాలు కట్టిరు అనుకున్నాం, మేము తాళ్ళు కట్టిరు అనుకున్నాం. తాళ్ళు కట్టుడు కాదు అది, అదేదో పైపులు వేసుకున్నారట. ఇక 15 నుంచి టెట్ దరఖాస్తులు, జూన్ 15 నుంచి 30 మధ్యలో మొత్తానికి ఆన్లైన్ పరీక్షలంట. పిల్లల వికాసానికి 5C విటమిన్ మొత్తానికి. ఇక పిల్లలను తీర్చిదిద్దండి ఓ కళ నిరంతర ప్రక్రియ. పిల్లల్ని ఎంత తీర్చిదిద్దినా లాభం లేదు. వాళ్ళకి సెల్ ఫోన్ ఇస్తే సరిపోతుంది. సెల్ ఫోన్ ఉండాలి చేతిలో. ఇక పొద్దుగా సాయంత్రం కాగానే సైకిలో లేకపోతే ఇంకేదన్నా సైకిల్ ఉండాలి, సెల్ ఫోన్ ఉండాలి. ఫోన్ ఉంటే సరిపోతుంది. ఆడికి ఫోన్ ఇచ్చినామంటే డాక్టర్ వాడిని పొట్ట గీసి ఆపరేషన్ చేసిన చూడడు. ఇక సెల్ ఫోన్లోనే మూతి పెడతాడు వాడు. అట్లున్నారు. ఇక మొత్తానికి రేవంత్ రెడ్డి ఇక పూలే విగ్రహానికి పూలమాల వేసి మొక్కుతా ఉన్నాడు. ఎప్పుడైనా దేవునికి మొక్కినటువంటి దండం ఈ మొక్కుడు దేవునికి ఎప్పుడన్నా మొక్కితే ఈ పాటికి మనకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరేటి కావచ్చు. పూలే విగ్రహానికి మొక్కుతాడు, అది కూడా బ్రహ్మాండమే. మరి ఈ ఉద్యమకారుడు ఈయన చేసినటువంటి ఘనకార్యము రేవంత్ రెడ్డి చేయలేడు. చేస్తే ఆయనకు కూడా ఇట్లనే విగ్రహం కట్టించి పూలమాల వేస్తాం మనం. కానీ ఆయనతోని కాదు అది. ఆయన దండాలు పెట్టుకుంటూనే పోవాలి, కానీ ఈయన దండం పెట్టించుకునేంత స్టేజ్కి మాత్రం రాడు. ఇలా కేసీఆర్ దండం పెట్టించుకునే స్టేజ్ దాటిపోయింది ఆల్రెడీ. నీళ్లు లేని చోట నీళ్ళని తీసుకొచ్చిండు. మిషన్ భగీరథ, ఇక ఎక్కడెక్కడ భగీరథ నీళ్ళని తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఎడారి ప్రాంతంలో నీళ్ళని తీసుకొచ్చి పెట్టిండు. అక్కడ ఇళ్ళల్లో కొంతమంది ఇళ్ళల్లో ఫోటోలు పెట్టుకొని మొక్కుతూ ఉన్నారు. దేవుళ్ళ పక్కకు ఫోటోలో కేసీఆర్ ఫోటో పెట్టుకొని మొక్కుతారు. రేవంత్ రెడ్డి నువ్వు కూడా కేసీఆర్ ఫోటోకు మొక్కు, బాగుపడతావు. జరా మంచిగా మొక్కుతూనే మంచిగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీ. ఇక విజిలెన్స్ రిపోర్టుపై ఏం చేద్దాం, విజిలెన్స్ రిపోర్టు మీద ఏం చేద్దాం. ఇక కాళేశ్వరం కుంగిన ఘటనలో 39 మంది ఆఫీసర్లపైన చర్యలకు సిఫార్సు చేస్తూ ఉన్నారట. కాళేశ్వరం కుంగిపోయిన విషయం మొన్నటిదాకా తార జరిగింది, మళ్ళీ మొదటికి తెచ్చిరు. అదేదో రిపేర్ చేస్తే 3 రోజులలో అయిపోతుందట. ఎవరు చెప్పారు అది? ఈ మాట జగదీష్ రెడ్డి చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి నీతో కాకపోతే ఆ కాళేశ్వరం ఏదో మాకు అప్పచెప్పు, దాన్ని పట్టుకొని 15 నెలలకు కాళేశ్వరం కుంగిపోయింది, పిల్లర్ ఇరిగిపోయిందని చెప్తా ఉన్నావు. మాకు 3 రోజులు టైం చాలు, ఆ నిధులు మాకు ఇచ్చేయి, మేము చక్కగా దాన్ని రిపేర్ చేసి మీ చేతిలో పెడతామని చెప్తుండు. ఇంత మంచిగా రిపేర్ చేసేది ఉండగా వీళ్ళ నాటకాలకి ఇట్లా ఉన్నాయి. ఇకపోతే వీరిలో ఎక్కువ మంది ఇరిగేషన్ శాఖలో కీలకమైన ఇంజనీర్లేనట. 39 మంది ఆఫీసర్లపైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారట. ఏది కుంగిపోయిన కాళేశ్వరం కుంగిపోయిన దాని మీద విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిందా ఏంది? ఇకపోతే ఒకేసారి చర్యలు తీసుకుంటే శాఖపై తీవ్ర ప్రభావం పడుతుంది. అంత ఇక తర్జన భర్జన పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం. అబ్బా, ఒక్కసారి చర్యలు తీసుకుందామా మరి లేకపోతే అందరి మీద లైన్గా విడతల వారిగా తీసుకుందామని తర్జన భర్జన పడతా ఉందట. 39 మందిలో 17 మందిపై క్రిమినల్, ఇక 22 మందిపై శాఖపరమైన చర్యలకు విజిలెన్స్ సూచన చేసిందట మొత్తానికి. ఇక వీరిలో గత సర్కారు తప్పుల వల్ల ఇరుకున్న వాళ్ళే ఎక్కువ, నేరుగా ప్రమేయం లేనటువంటి వారికి రిలీఫ్ ఇక కల్పించేటువంటి యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. కమిషన్లకు ఆశపడి కావాలనే తప్పు చేసినటువంటి వాళ్ళపై మాత్రం కఠిన చర్యలు. విజిలెన్స్ రిపోర్టు పైన మరోసారి కూడా సమీక్షించనున్నటువంటి సర్కార్ అని చెప్తున్నటువంటి అంశం. ఇక రేవంత్ రెడ్డి మీరాలం ట్యాంకు పైన బ్రిడ్జి కోసం మొత్తానికి జూన్లో టెండర్లు కూడా ప్రకటించబోతున్నారట. 2.5 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణం, ఇక డిపిఆర్లు కూడా రెడీ చేయాలి. ప్రత్యేకంగా 3 ఐలాండ్ ప్రాంతాలు అభివృద్ధి, ఇక మూసి పునరుజ్జీవన ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి. అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మీరాలం ట్యాంకు పైన బ్రిడ్జి కోసం జూన్లో టెండర్లు అంట. ఇది గుర్తుపెట్టుకో బాబు, జూన్ కోసం టెండర్లు వేస్తారట మీరాలం ప్రాజెక్టు. ఆ టెండర్లు మరి పనులు ఎట్లా అవుతున్నాయో అవి చక్కగా అవుతలేవో మనం పోయి చూసి రావాలి. ఆడికి పోదాం, పోయి చూసి వద్దాం.
ఇకపోతే 15 నుంచి టెట్ అప్లికేషన్లు, ఇక టీజీ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నెల 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకోనున్నారు. ఎగ్జామ్ ఫీజు ఇక చూడు, ఇక అడవిలో కాట కలిసిన మహిళలు, ఇక జాడ చూపిన డ్రోన్లు. ఓర్ నాయన, ఇదెక్కడి ఘోరం! అడవిలో కాట కలిసిపోయారట మహిళలు. వాళ్ళ వెతుకులాట కోసం డ్రోన్లను పంపించిరట. డ్రోన్లను పంపిస్తే ఆయనతో వాళ్ళ ఆచూకీ దొరికిందట. మరి వీళ్ళు అడవిలో ఏం చేద్దామని పోయిర్రు మరి? ఇక తునికాకు కోసం అడవిలోకి వెళ్ళిన 4 మహిళ కూలీలు. అయ్యో పాపం, బతుకుదేరు కోసం తునికాకు తెంపుకొద్దామని ఈ మహిళలు అడవిలోకి పోయిరట. ఆగమైపోయారట. మరి 4 దిక్కులో పోయిర్రా, మరి 4 కలిసి ఆయనతో ఆగమయ్యారు ఒకటి దగ్గర ఉండి. మొత్తానికైతే ఆగమైపోయారు. ఈ సమాచారం పోలీసు వాళ్ళకి అందితే ఇక మొత్తానికి డ్రోన్లతోని వాళ్ళని పట్టుకున్నారట. ఇక ఉదయం వెళ్ళిన వాళ్ళు రాత్రి అయినా ఇంకా రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 3 స్పెషల్ పార్టీ బృందాలు రాత్రంతా వెతికి వారి ఆచూకీ తెలంగాణనే వెతికిరట. వీళ్ళు పుణ్యాత్ములే రాయన, తునికాకు పోయి తెలంగాణ అంటే వీళ్ళకి దారి దొరకనట్టుంది పాపం. ఇంకా వీళ్ళకి ఏం జరగలే. ఇక చివరికి డ్రోన్ సహాయంతో వాళ్లను గుర్తించి సేఫ్గా తీసుకొచ్చిరట. ఎల్లుండి నుంచి భూభారతి దశల వారీగా అమలు చేయనున్న ప్రభుత్వం. జర భూభారతి తొందరగా తొందరగా వస్తే భూ సమస్యలు అంతా ఆగమాగం ఉన్నాయి. ఇక ఏమన్నా అంటే రెవెన్యూ వాళ్ళు ఏమైందా మా భూమి ఇంకా అవుతలే అంటే పోర్టల్ వస్తుందా, కొత్త పోర్టల్ వస్తుంది, రాగానే చేస్తాం, జరసేపు ఓపిక పట్టుర్రి అని చెప్తా ఉన్నారు. వాళ్ళకు కూడా పని లేదు, మంచిగా పోతురు, ఫ్యాన్లు వేసుకుంటారు, కూర్చుంటారు, మంచిగా ఏమైనా ఫోన్లు ఉంటే మాట్లాడుకుంటారు, పని ఉంటే అడ్డదిడ్డంగా సంతకం పెడతారు, పంపిస్తారు. చిన్న చిన్న పనులే, పెద్ద పనులు ఏం లేవు. ఇక ఏదైనా ప్రభుత్వ పనులు ఏదైనా అక్కడ రైల్వే లైను ఇంకేదైనా ప్రాజెక్టు అట్లాంటివి పడి ఉంటే మాత్రం ఆ చోట్ల ఇక సర్వేకో దానికో దీనికో మాత్రమే పని తగులుతుంది తప్ప ఇక కొన్ని చోట్ల అసలు రెవెన్యూ తహసీల్దార్లకు అసలు పనే లేదు, కలెక్టర్లకి లేదు, కలెక్టర్లకు ఉంటుంది కావచ్చు, ఆర్డీఓలకు తహసీల్దార్లకు అసలు పని లేకుండా పోయింది. ధరణి వచ్చినప్పుడైతే అసలు పనే లేదు వీళ్ళకి. ఇక నయీం కేసులో 11 కోట్ల ఆస్తుల గుర్తింపు, కుటుంబ సభ్యుల బినామీల పేర్ల మీద 35 మొత్తానికి ప్రాపర్టీస్ కోర్టు ఆదేశాలతో జప్తు చేయనున్నటువంటి ఈడీ 11 కోట్ల ఆస్తుల గుర్తింపట. నయీం కేసులో మొత్తానికి 11 కోట్ల ఆస్తుల గుర్తింపు, 11 కోట్లు సంపాదించిన నయీం. అమెరికా పైన చైనా టారిఫ్. ఇకపోతే వడ్ల కొనుగోలులో అక్రమాలకు చెక్ అంట. ఇక క్రాష్ మొత్తానికి ట్రక్ షీట్తో రైతు డ్రైవర్ అట్లాగే సెంటర్ ఇన్ఛార్జి గ్రూప్ ఫోటో కంపల్సరీ. నువ్వు ఎన్ని కంపల్సరీలు పెట్టినా, ఎన్ని కథలు పడ్డా, నువ్వు ఎన్నెన్ని తిరకాసులు పెడితే వీళ్ళన్నీ తిరకాసులతోనే మళ్ళీ గ్యామ్లింగ్ చేస్తూనే ఉంటారు. తెలివి తక్కువగా ఇవ్వలేరు. ఫోను ఎన్ని కథనాలతోని ఇలా ఫోన్ తయారు చేస్తే అన్ని కథనాలతోని దాన్ని ఫేక్ తయారు చేసే మేధావులు కూడా ఉన్నారు. మేధావులు లేరని కాదు, నువ్వు ఎంత పెద్ద టెక్నిక్తోని అరే డబ్బునే తయారు చేస్తూ ఉన్నారు. అది నకిలీ లోట ఒరిజినల్ లోట కూడా అర్థమవుతలేదు. ఆ రకంగా తయారు చేస్తారు లోట్లను కూడా. ఎన్ని లోట్లు చలామణి అవుతూ ఉన్నాయి, ఎవడబట్టుకోవాలి. దొరికితేనేమో దొరికినప్పుడే దొరికింది అనుకుంటున్నాం, దొరకనప్పుడు నకిలీ లోట్లు ఎన్నో తిరుగుతూ ఉన్నాయి. వడ్ల కొనుగోలులో మొత్తానికి ఇది జరుగుతుంది. సెంటర్ డేట్ టైంతో ఇక నోట్ మొత్తానికి క్యామ్ యాప్లో మొత్తానికి అప్లోడ్ చేయాల్సిందే. ప్రతి సెంటర్కు ఫైల్ మొత్తానికి ఫోటోతో సహా కొనుగోలు వివరాలు ఫీడ్. ఇక పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నటువంటి సివిల్ సప్లైస్ శాఖ. ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకున్నా ఉత్తదే అది. ఆ బిడ్డను బలిచ్చిన తల్లికి ఉరిశిక్ష. సూర్యాపేట 1వ అదనపు జిల్లా జడ్జి సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చిందంట. బిడ్డను బలించినటువంటి ఆ తల్లికి మొత్తానికి ఉరిశిక్ష. దోషం పోతుందనేటువంటి మూఢనమ్మకంతో మహిళ కిరాతకం చేసిందట. దీనికి అగ్గిదలుగా ఏం దోషం రా నాయన, బిడ్డను చంపుకునే దోషమా? బిడ్డనే బలిచ్చినావు, నీ దోషం పాడుగాను. దేవుళ్ళ పటాల ముందు 7 నెలల కూతురు గొంతు కోసి హత్య. దరిద్రం పాడుగాను. జ్యోతిష్యుడు చెప్పింది వాడవడు. ఈ జ్యోతిష్యుని పట్టుకరారా ముందుగాల, వీని పట్టుకొచ్చి వీని అంతే చక్కగా సెట్ అవుతుంది. జ్యోతిష్యుడు చెప్పింది విని యూట్యూబ్లో చూసి ఇంకా యూట్యూబ్లో చూసి అంట, వాడు కూడా స్వయంగా చెప్పలే. జ్యోతిష్యుడు దరిద్రుడు, వాడు యూట్యూబ్లో చెప్పిండట. దాన్ని పట్టుకొని ఆయనతో కొడుక ఇది ఇంత దారుణమా ఓనాయన. మేకలపాటి తాండాలో ఈ 2021 ఏప్రిల్లో జరిగినటువంటి ఘటన 2021 జరుగుతూ అప్పటి నుండి కేసు జరుగుతూ చివరికి శిక్ష వేసి ఉరి శిక్ష. తెలివి తక్కువ ఆకలి ఎక్కువ అంటే గిట్టే ఉంటుంది. ఇక హెచ్సియు భూములపైన బిల్లారావుతో కేటీఆర్ డీల్. బిల్లారావు ఎవరయ్యా? ఈ బిల్లారావు మొత్తానికి 30% కమిషన్పై
5,200 కోట్లకు ఒప్పందం చేసుకున్నారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణ, కాంగ్రెస్ ప్రభుత్వం రాకుంటే ఆ డబ్బు కేటీఆర్కు చేరేది, కమిషన్ మిస్ అయిందనేటువంటి ఆయనకు కడుపుమంట అని ఫైర్. అయితే బిల్లారావు అంటే కేటీఆర్ పేరా? దుర్మార్గుల పేరు, దుర్మార్గుడు వీడు. మంచిగానే ఈయన మంచిగానే వేస్తుడు. ఇక కంచిగచ్చి 10,000 కోట్ల భారీ కుంభకోణం 400 ఎకరాలల్లో. కంచగచ్చిబౌలి భూముల్లో దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసం అంటే ఇదే, దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసం అంట ఇది. ఇక తెరలేపిన రేవంత్ సర్కార్ కాదు, రేవంత్ రెడ్డి తెరలేపిండు. పొద్దుమీకి లేపిండు, పొద్దుగాల లేపలే, రాత్రి అందరు వన్నాక తెరలేపిండు. అప్పుడే పని జరిగింది. ఇకపోతే సహకరించని బీజేపీ ఎంపీ, ఈయనకు బీజేపీ ఎంపీ సహకరించని, ఈయన తెరలేపుతా ఉంటే ఆయన అక్కడ నిలబడ్డట్టున్నాడు రోడ్డు పక్కకు. లేపు 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 ఎవరు అత్తలేరు, లేపు లేపు అని అంటున్నాడు. ఈయన లేపిండు, ఆయన ఆడ నిలబడ్డాడు. ఇది పరిస్థితి. ఆధారాలతో బయట పెట్టిన కేటీఆర్, ఈ తెర ఆ ఎంపీ ముచ్చట్లు కేటీఆర్ తీసుకొచ్చి బయట పెట్టినట. ఆయన లేపుడు మంచిగానే ఉన్నది, ఈయన కావాలన్నాడు. ఇద్దరు కలిసిరు, మొత్తానికి దేశంలోనే భారీ కుంభకోణం చేసే ప్రయత్నం చేశారు. ఇగో చేతులు పట్టుకొని పోదాం అనుకున్నారేమో, చేతి బొమ్మ కూడా మంచిగానే పెట్టారు. దర్యాప్తు సంస్థకు ఫిర్యాదు చేస్తామని వెల్లడి. ఇక పూలే విగ్రహానికి మొత్తానికి తెలంగాణలో శుక్రవారం పూలే చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, శ్రీనివాస్ గౌడ్ తదితరులు. కేటీఆర్ను కూడా ఒకసారి గట్టిగానే వేసుకోవాలి. కేటీఆర్ కూడా చాలా ఉంటాయి, కేటీఆర్ కథలు కూడా వేరే ఉంటాయి. కేటీఆర్ మీద కూడా ఒకటి వేసుకోవాలి రాత, ఈయనది కూడా ఉంటాయి. ఎవరైనా తిట్టినప్పుడు ఈయన గురించి కూడా ప్రస్తావన చేయాలి. కేటీఆర్ అంటేనే గమ్మత్. ఐటీ లేకపోతే కేటీఆర్, హరీష్ రావు. ఇందులో కేటీఆర్ది ప్రత్యేకమైనటువంటి స్టోరీ ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి కథనం ఉంటుంది. ఇక సూచి నేలకు చూచి 50 అంశాల్లో అడుగడుగున భారత్ బీజేపీ పాలనలో దుర్భర స్థితిలోకి దేశమంట. మొత్తానికి ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ఆహార భద్రత, పారిశ్రామిక రంగాల్లో దేశం అధోగతి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, అట్లాగే ఉత్పాదకత, పౌర స్వేచ్ఛ సూచీల్లో అధం పాతానికి ఇక కుండ బద్దలు కొట్టినటువంటి చాట్ బాట్ గ్రోక్. ఇక రజతోత్సవ సభ ఏర్పాట్లకు సమయం ఇవ్వరా? ఎందుకు ఇస్తారో వాళ్ళు ఇయ్యరు. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న. ఇక వినయ్ భాస్కర్ పిటిషన్పై విచారణ 17కు వాయిదా వేసినటువంటి బెంచ్ ఇక 27వ తారీఖున రజతోత్సవ సభ ఏర్పాట్లు చేద్దామనుకుంటారు. మరి అనుమతి ఇస్తారా ఇయ్యరా, మరి ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి మొత్తం మీద దాని మీదనే కనిపెట్టిండు. ఈ సభ ఏడ పాస్ అవుతుందో, ఈ సభకి ఇట్లా పాస్ అయిందంటే ఇక నా పని ఉత్తదే అయిపోతుంది, రాష్ట్రంలో నా పేరే బిక్తుంది. నేను గిన్ని చోట్ల గిన్ని సభలు పెడితే జనాలు వస్తలేరు. మరి కేసీఆర్ పుస్తకం సభ పెట్టిన అనుకో, 4 కోట్ల మందిలో కనీసం 2 కోట్ల మంది పోయారు అనుకో, ఇక అవుటే. ఇక అందుకే గోల్మాల్ మొత్తం మీద ఆగమైపోతుండు. తెలంగాణ ఇక ఈ కేసీఆర్ సభ ఎప్పుడొస్తుందో అని నిద్రపడుతుందో పడతలేదు ఆయనకు. ఇక విద్యుత్తు డైరెక్టర్ల ఎంపికలో గోల్మాల్. విద్యుత్ డైరెక్టర్ల ఎంపికలో కూడా గోల్మాల్ జరిగిందట. ఇప్పుడే జరిగేది. అనర్హులను కూడా ఇంటర్వ్యూలకు పిలిచినటువంటి వైనం. అనర్హులను కూడా ఇంటర్వ్యూలకు పిలిచిరట. మరి వీళ్ళ దగ్గర డబ్బు గుంజుకున్నారా, లంచాలు తీసుకున్నారో తెలియదు కానీ అనర్హులను ఇంటర్వ్యూకి ఎందుకు పిలిచిర్రా నాయన? సమయం వేస్టు, మరి వాళ్ళకి ఆశ పెట్టుడు వేస్టు, వాళ్ళ బతుకులతో ఆడుకోవడమా? మరి ఇచ్చిరా ఉద్యోగాలు ఇస్తారా? మరి మరి అర్హులను పక్కకు పెట్టి అనర్హులకే ఇయ్యిరి. మరి ఇక భారీ మొత్తం ఆ చేతులు మారినట్టు ఇదే జరిగింది. అదే భారీ మొత్తం జరిగింది. చేతులు జాగ్రత్తనే అనర్హులను తీసుకొచ్చి ముంగడ కూర్చోబెట్టి, ఈయన పాపం అనర్హుడు, ఈయన చూడరిగో అనర్హుడిని, ఈయనకి ఏం తెలియదు కూర్చోబెట్టిరు. ఆయన ఏమనుకుంటుడు, నేను భారీ మొత్తం అయితే చెల్లించినా నాకు ఉద్యోగం కంపల్సరీ అని బ్రహ్మాండంగా ధీరతోని దిల్దారుగా కూర్చున్నాడు. కానీ ఆయన బతుకులో మట్టి పోసేది మాత్రం వాళ్ళకి అర్థమవుతలేదు. బతుకులో మట్టి పోతున్నారు మొత్తం మీద. ఇకపోతే ఒకరికి అర్హులనే లేవు. ఏందిరా ఇది ఇట్లా కనబడుతుంది.